ఈ రోజున నవత రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బెంగళూరు పీనియా సెకండ్ స్టేజ్ నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా విజయవాడ, ఈ రెండు కూడా సింగిల్ పాలిష్ రైస్ పంపించిన నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా బెంగళూరు కర్ణాటక పీనియా సెకండ్ స్టేజ్. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా విజయవాడకి రెండు ఊర్లకి రోజు మనం రైస్ పంపించడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా విజయవాడ నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా పీనియా సెకండ్ స్టేజ్ బెంగళూరు. ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా 24 అవర్స్లో ఇది రీచ్ అవుతుంది, 1 డే పడుతుంది. నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా 3 డేస్ పని పడుతుంది వినియోగదారులు గమ్యస్థానాలకు చేరడానికి. నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఏ విధంగా రైస్ బ్యాగ్స్ పోతాయంటే స్టిక్కర్స్ ఉంటాయి. ఇవే మెయిన్. నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఎన్ని రైస్ బ్యాగ్స్ అయినా పంపించవచ్చు. లారీ ఉంటుంది వాళ్ళ దగ్గర. లారీలో నుంచి 1 అయినా 2 అయినా ఎన్నైనా బ్యాగ్స్ పంపించవచ్చు. ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఇది స్టిక్కర్ అంటించేయడం జరుగుతుంది. కొన్నిసార్లు స్టిక్కర్ చినిగిపోయినా ఏమైనా జరిగినా కూడా మార్కర్తో రాయడం, పర్మనెంట్ మార్కర్తో రాయడం జరుగుతుంది. అంటే జాగ్రత్తగా సునాయాసనంగా వినియోగదారుల గమ్యస్థానాలకు చేరుతూ ఉంటాయి. ఏపీఎస్ఆర్టీసీలో కూడా అంతే. ఏపీఎస్ఆర్టీసీలో మార్కర్తో రాయడం, అది స్టిక్కర్ మెయిన్ ఇంపార్టెంట్. బెంగళూరు బిఎల్ బెంగళూరు, పిఎస్ అంటే పీనియా సెకండ్ స్టేజ్ బెంగళూరు కర్ణాటక రాష్ట్రంలో. ఈ విధంగా ఈ స్టిక్కర్ల ద్వారా మనం పంపించడం జరుగుతూ ఉంటుంది. ఏ ఊరికైనా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు 5 రాష్ట్రాల ప్రజలకి నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా, అదే దగ్గరలో ఉంటే ఏపీఎస్ఆర్టీసీ ద్వారా మనం పంపిస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున రెండూర్లకి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి పీనియా సెకండ్ స్టేజ్ బెంగళూరు, అదేవిధంగా విజయవాడ రెండూర్లకి ఈరోజు ఈ రెండు కూడా సింగిల్ పాలిష్డ్ రైసు. 2 ఊర్లకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విజయవాడ, కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి పీనియా సెకండ్ స్టేజ్ కర్ణాటక స్టేట్ బెంగళూరు దగ్గరలో మొత్తం 2 ఊర్లకి ఈరోజు రైస్ ఆడిచ్చి పంపించారు. 2 కూడా సింగిల్ పాలిష్. శ్రావణ మాసం వస్తూ ఉంది కాబట్టి శ్రావణ మాసం కొత్తగా సంబంధాలు అయిన రావడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల శ్రావణ మాసం కాబట్టి పెళ్ళిళ్ళ సీజను, ఆనందంగా సంతోషంగా ఉంటాం కాబట్టి మనం రైస్ అయిపోతుండగా ఒక 3 రోజుల ముందు ఇంటిమేట్ చేస్తే మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉంటుంది. బ్రౌన్ రైస్ కానీ, సింగిల్ పాలిష్ కానీ, వైట్ రైస్ కానీ ఆర్డర్ ప్రకారం మనం ఆడించడం జరుగుతుంది. కాబట్టి 3 డేస్ ముందు ఇంటిమేట్ చేస్తే మనము ఆడిచ్చి పంపించడం జరుగుతూ ఉంటుంది. వినియోగదారుల గమ్యస్థానాలకు చేరినప్పుడే అది అంతిమ విజయం. థ్యాంక్ యూ.